ఆదివారం డిఎస్సీ ఆందోళనకి విద్యార్థుల్ని పంపించిన కాలేజీలపై కన్నెర చేశారు టీడీపీ నేత బీటెక్ రవి. డిఎస్సీపై వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన మీరు ఇప్పుడు డిఎస్సీకి అనుకూలంగా కూడా ర్యాలీ నిర్వహించాలని వార్నింగ్ ఇచ్చారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నిరసనలకు పులివెందులలోని ప్రైవేట్ కాలేజీల విద్యార్థులను పంపించారంటూ మండిపడ్డారు టీడీపీ నేత బీటెక్ రవి. ప్రైవేట్ కాలేజీలకు వెళ్లి మరీ వారికి వార్నింగ్ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని మైనర్ అయినటువంటి పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా పంపించడం, వాళ్ళ గేటు దొరుకుకొని లాఠీ చార్జ్ జరిగిందా? లాఠీ చార్జ్ పిల్లలకి ఏమన్నా అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంది నీ రెస్పాన్సిబిలిటీ? స్వచ్ఛందంగా ధర్నాకు పంపించారా లేక ఎంపీ బెదిరించారా అని ఆరా తీశారు. ఒకవేళ బెదిరిస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఒక విద్యా సంస్థను నడిపే నువ్వు ఎట్లా మీరు పాల్గొంటారు? మీ విద్యార్థులు చెప్పు నాకు. ఇదేమన్నా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయమా, లేక సమయ కేంద్రాలకు సంబంధించిన విషయమా, లేక పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ర్యాలీనా? బుద్ధి లేక మిమ్మల్ని అడిగితే మీరు పంపిస్తారా? కేవలం మిమ్మల్ని ఇది జరపకుంటే మా కాలేజీలు ఉంటాయి లేదని భయపడి మీరు పంపించారు, అంతేనా? జరిగింది వేరేనా? ఆ ప్రెజర్ వచ్చింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వచ్చి ఒకటి కంప్లైంట్ ఇచ్చి మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంతమందికి డిఎస్సీకి అనుకూలంగా మీరు కూడా ఒక అర్ధగంట ర్యాలీ చేయండి. డిఎస్సీ నిర్వహించినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతూ అదే విద్యార్థులతో ర్యాలీ తీయించాలన్నారు. అవినాష్ రెడ్డి పిల్లలు హైదరాబాద్ లో చదివితే పేదల పిల్లలు ధర్నాలో పాల్గొనాలా అని ప్రశ్నించారు బీటెక్ రవి. మీ పిల్లలేమో హైదరాబాద్ లో చదువుకోవాలా, ఆడ హైదరాబాద్ లో ఎవరు ఎంపీ గారి పిల్లలు, ఇక్కడ పులివెందుల పిల్లలు వాళ్ళ విద్యార్థులేమో నీ రాజకీయ లాభం కోసం, నీ స్వభావం కోసం వాళ్ళనైతే బజార్లకు లాగి వాళ్ళకి ఇప్పటి నుంచి సంబంధం లేకుండా రాజకీయాలు అంటగట్టి తర్వాత మీరు పబ్బం గడుపుకోరా? ఇట్లా పిల్లల్ని వాడుకుంటారని తెలిసి, ఇట్లా మీకు జనం లేక ఇట్లా పిల్లలు వాడుకుంటారని తెలిసి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారని తెలిసింటే మేమైనా పంపించింది మీకు మంచలం. విద్యార్థులను రాజకీయాలకు వాడుకోవడం ఆపేయాలన్నారు బీటెక్ రవి.